నిర్మల్ జిల్లా కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని సర్పంచ్ కమిటీ వెంకటేష్ మాట్లాడుతూ తమ గ్రామం దాదాపు 15 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నదని గ్రామాన్ని నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామంలోని ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ఈ రోజు SR6 న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజ్ల పూడిక వీధి దీపాలు బావులలో బ్లీచింగ్ సీసీ రోడ్లు ఇవన్నింటినీ వచ్చే నిధుల ద్వారా పూర్తి చేస్తానని మీడియాతో ముఖాముఖి హామీ ఇచ్చారు. గడ్డి సాపు చేసి పెంచుడు ఇటువంటివి చేస్తాం. మీ జీప్కి ట్రాక్టర్ ఉందా? ఉన్నది. మీ గ్రామంలోని చెత్తనంతా మీరు అంటే వారానికి ఎన్నిసార్లు తీపియగలుగుతున్నారు ఇప్పుడు మీరు సర్పంచ్ అధికారంలోకి వచ్చిన నుంచి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా నడతలేదు అది పని. ఇప్పుడే మొన్ననే ఎక్కినా కాబట్టి వారంకి ఒకసారి అది తీయగలుగుతాం. బ్లీచింగ్ పౌడర్ నాలీలాలు వేసుడు కానీ ఇటువంటివి చేయగలుగుతాం. మీకు ఏమైనా రోడ్ల ప్రాబ్లం ఉన్నాయా? ఇప్పుడు మీ గ్రామంలో రోడ్ల ప్రాబ్లం ఉంది. మాకు వెళ్ళడానికి జంగల్ నుంచి వెళ్ళడానికి బాగా ప్రాబ్లం ఉన్నది. ఒక 10 కిలోమీటర్ల మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం. అప్పుడు మొత్తం బురద నుంచి వెళ్ళబడుతుంది. వర్షాకాలం అయితే ఇప్పుడంటే బాగానే ఉంటుంది కానీ వర్షాకాలం ఇబ్బంది, రోడ్ ప్రాబ్లం ఉన్నది. ఈ ఫారెస్ట్ వాళ్ళతో కొంచెం వాళ్ళతో కూడా కష్టంగా ఉన్నది పోవడానికి రావడానికి. అంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా మీకు ఆటంకాలు చెప్తున్నారా రోడ్లు వేసుకోవద్దని చెప్పేసి? వాళ్ళు అంటే వాళ్ళు నడుస్తారు కానీ కాకపోతే వాళ్ళు ఏం అడ్డంకాలు ఏం చెప్తారు కానీ వాళ్ళు కూడా కొంచెం సహకరించాలని వాళ్ళ ఫారెస్ట్ పెద్దలను కోరుకుంటున్నాను. తర్వాత ఈ లైటింగ్ ప్రాబ్లం మీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని గ్రామ పంచాయతీలలో కనీసం వీధి దీపాలే వెలగడం లేదు. మాకు అడవి ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి పందుల బెడద కానీ గుడ్డెంగుల బెడదలు కానీ చిరుతపుల్ల బెడద బాగుంది మాకు అని చెప్పే సమస్యలు ఉన్నాయి. మీరు దాన్ని ఏ రకంగా తీర్చుతారు? మీరు ఏ రకంగా అంటే మేము వీధి లైట్లు అంటే పెద్ద సిటీ లైట్లు ఇట్లా రౌండ్ ఉంటాయి కదా, అసలు పెద్ద లైట్లు పెట్టుకొని ఇప్పటిదాకా లేవు. ఇప్పుడైతే ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామ పంచాయతీ పండు నుంచి తీసి అసలు పెద్ద లైట్లు గూడెంకు ఒక 2 గూడాలు ఉన్నాయి. పెద్ద గూడాలు అంటే ఆ పెద్ద గూడాలకు అక్కడొకటి పెద్ద వీధి లైట్లు రౌండ్ సిస్టమ్ అసలు వీధి లైట్లు పెడుతున్నాయని తెలుపుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు మీ గ్రామీణ ప్రాంతాలలో ఈ ఒక సీసీ రోడే కాక ఇంకా గ్రామాలలో డివైడేషన్ రోడ్స్ ఉంటాయి మీకు చిన్న కాలనీ లెక్కల. ఆ రోడ్లలో ఇప్పుడు మీకు సీసీ రోడ్లు అన్నిట్లలో ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిచినారు కదా, వచ్చే నిధులలోకి వెళ్ళి చేపించడానికి మీరు? చేపిస్తాం. ఎందుకంటే చిన్న సందులు ఉంటాయి కదా, సందులల్లో సీసీ రోడ్ వేపియాలి. ఇక మళ్ళీ ఒకటి సీసీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం అక్కడక్కడ డ్రైనేజీలు లేవు. డ్రైనేజీలు తీయాలి, డ్రైనేజీలు కట్టాలి. మళ్ళీ పోవడానికి మోరీలు చిన్న అక్కడక్కడ నీళ్ళు రోడ్డు మీదకైనా ఎక్కిపోతున్నాయి, మోరీలు కట్టాలి. ఆ ప్రాబ్లాలు ఉన్నాయి. వర్షాకాలం సీజన్లో మనకు గవర్నమెంట్ డాక్టర్లు కానీ నర్సులు కానీ మనకు అందుబాటులో లేక వివిధ రకాల రోగాలు వచ్చి చనిపోతున్నారు. మీరు సర్పంచ్గా గెలిచినారు కదా, ఇక్కడ నుండి మీ గ్రామ ప్రజలకు ఇక్కడ ఏదైనా డాక్టర్ను అంటే గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్ అరేంజ్ చేపిస్తారా? లేదంటే మెడిసిన్ తెప్పించి మీ దగ్గర జీపీలో స్టోరేజ్ చేసుకొని ప్రతి రోగానికి ఏమైనా చేయగలుగుతున్నారా మీరు? ఇప్పుడు తెచ్చుకోవాలంటే డాక్టర్ రావాలంటే 10 కిలోమీటర్లు. డాక్టర్ రావాలంటే కష్టం అవుతుంది. ఒక 15 రోజులక 20 రోజులక మెడిసిన్ తెచ్చుకొని ఒక ఏమంటారు అది తెచ్చుకొని పెట్టుకుంటాం మేము ఒక 15 రోజుల మందం. లేకపోతే వాళ్ళు ప్రతిసారి డాక్టర్ 15 రోజులకు ఒకసారి వారం కాటు రావాలంటే కష్టమే. ఒక 15 రోజులకు ఒకసారి అయినా పిలిపిస్తాను నేను ఆ డాక్టర్లను. రోగాలు రాకుండా చూసుకుంటాం. మొదటగా సర్పంచ్ గారితో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మంచిగా ఉండాలి. గ్రామ ప్రజలు మంచిగా ఉన్నప్పుడే మీ ఊరికి వచ్చే నిధులన్నీ సక్రమంగా బ్యాంక్ ఖాతాల నుండి తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉంటారు. మీరు ఏ రకంగా సర్పంచ్ గారికి మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు కదా, మీరు ఏ రకంగా వాళ్ళకి సహకరిస్తారు? ఇప్పుడు మేము ఏంటంటే సర్పంచ్ మేము వార్డు మెంబర్లు మేము ఉప సర్పంచ్గా మేము ఉన్నాం కాబట్టి అందరం కలిసి సహకరించి ఏమొచ్చిన పనులు వచ్చినా కానీ దీంట్లో నిధులని సహకారం చేయాలని మేము అంటున్నాం. సర్పంచ్ గారు మీ పేరు? కోమటి వెంకటి. మీ పేరు ఉప సర్పంచ్ గారు? లచ్చు. వార్డు మెంబర్ల పేర్లు తెలుసా? తెలుసు. మాత్రం రాజు 6వ వార్డు, 5వ వార్డు, రెండవ వార్డు కనక విజయ వాళ్ళ వైఫ్.
మనకు రాజు రాలేదు.